ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 2వ తారీఖు. సో ముందుగా ఏడిఆర్స్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 1.4% నెగిటివ్గా కనిపిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ అనేది నెగిటివ్గా క్లోజ్ అయింది. వెరాజ్ ఫ్రెండ్స్, మనకి డాక్టర్ రెడ్డీస్ చాలా పాజిటివ్గా ఉంది. మనకి కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. వెరాజ్ బ్యాంక్స్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఐటీలో మనం చూసుకున్నట్లయితే విప్రో, ఇన్ఫోసిస్ ఆల్మోస్ట్ ఫ్లాట్ టు పాజిటివ్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇండియన్ ఇండిసెస్ నిన్న ఎలా పర్ఫామ్ చేసింది అనేది ఒకసారి చూస్తే ఫ్రెండ్స్, నిఫ్టీ మెటల్స్లో చాలా స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. ఆల్మోస్ట్ 4% గెయిన్ అనేది కనిపించింది. పిఎస్సి బ్యాంకు 3%, నిఫ్టీ మీడియా, కమోడిటీస్, ఐటీ అన్నీ కూడా పాజిటివ్ టెరిటరీలో క్లోజ్ అయినాయి. వెరాజ్ ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ కొద్దిగా వీక్ టెరిటరీలో ఉన్నాయి. బట్ అగైన్ ఏంటంటే ఆల్ టుగెదర్ మొత్తం కూడాను ఒక స్ట్రాంగ్ రికవరీ అయితే తీసుకున్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా గ్లోబల్ ఇండిసెస్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉంది అనేది చూస్తే మనకి US 500 నెగిటివ్గా కనిపిస్తుంది. అదేవిధంగా జర్మనీ నెగిటివ్గా కనిపిస్తుంది, జపాన్ నెగిటివ్గా కనిపిస్తుంది, యూరోప్, హాంకాంగ్, లండన్ అండ్ ఆఫ్ కోర్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో వాట్ అబౌట్ డౌ జోన్స్ కొద్దిగా నెగిటివ్ టు ఫ్లాటిష్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి గ్లోబల్ క్యూస్ అనేది అంత స్ట్రాంగ్గా అయితే ఏమీ కనిపించట్లేదు. అదేవిధంగా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఈరోజు ఇవి రెడ్ కలర్లో ఉన్నాయన్నీ కూడా ఫ్రెండ్స్ మనకి ఏంటంటే నెగటివ్ ఇంపాక్ట్ అనేది కలిగజేస్తాయి ఫండమెంటల్గా. ఓకే, సో దానికి సంబంధించిన ఇక్కడ చూస్తే జర్మనీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా ఉంది. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ చేంజ్, ఇవన్నీ కూడా ఏంటంటే ఫండమెంటల్స్ అనమాట. అదేవిధంగా ఎస్టర్డే కూడా కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో బ్యాన్ లిస్ట్కి వచ్చేసరికి మనకి ప్రస్తుతానికైతే ఫ్రెండ్స్ ఇండియా బుల్స్ ఏమి లేవు. ఇండియా బుల్స్, జిఎన్ఎఫ్సి, డెల్టా కార్పు ఈ మూడు కూడా ఏంటంటే బ్యాన్ లిస్ట్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఈరోజు ఎటువంటి కంపెనీ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇకపోతే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేస్తే సో 17,500 ఇన్ ద మనీలో ఉన్నా కానీ కాల్స్ అయితే సెల్లింగ్ చేశారు. అండ్ దాదాపుగా కాల్స్ అన్నీ కూడాను కొద్దిగా యాడ్ అవుతూ వచ్చినాయి. నిన్నటి రోజున 17,800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. బట్ ఫ్రెండ్స్ 17,400 నిన్న అగ్రెసివ్గా యాడ్ చేశారు. నిన్న మార్కెట్ కొద్దిగా బుల్లిష్గా ఉంది ఫ్రెండ్స్. సో కాల్స్ యాడ్ అయినాయి, బట్ పుట్స్ 17,400 దగ్గర, 17,300 దగ్గర అగ్రెసివ్గా యాడ్ చేశారు. హయ్యెస్ట్గా 17,500 కాల్స్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ మనకి. అదేవిధంగా ఎఫ్ఐఎస్ 424 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. డిఐఎస్ 1,498 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు ఫ్రెండ్స్. నెట్ మనం చూసుకున్నట్టయితే 1,073 crores నెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది క్యాష్ మార్కెట్లో జరిగినట్టు తెలుస్తూ ఉంది, విచ్ ఈజ్ ఎ పాజిటివ్ యాక్చువల్లీ. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎఫ్ఐఎస్ పాజిటివ్గా ఉన్నారు. ఓపెన్ ఇంట్రెస్ట్ ఆప్షన్స్ డేటా, ఫ్యూచర్స్ డేటాని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఎఫ్ఐఎస్ పాజిటివ్గా ఉన్నారు, ప్రొప్రైటరీ పాజిటివ్గా కనిపిస్తున్నారు. వేరాజ్ ఫ్రెండ్స్ క్లయింట్ అండ్ డిఐఎస్ నెగిటివ్గా కనిపిస్తున్నారు. డిఐఎస్ యాక్టివిటీ చాలా నెగ్లెజిబుల్గా ఉంది. అదేవిధంగా ఇక్కడ టెక్నికల్ సమరీ అనేది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ డైలీలో న్యూట్రల్ అనేది చూపిస్తుంది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనేది. వెరాజ్ నిఫ్టీ 50 స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది టెక్నికల్ ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్ ప్రకారం డేటా. ఇక్కడ ఇండస్ట్రియల్గా మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ డౌ జోన్స్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ డౌ జోన్స్ అయితే ఒక ఇంపార్టెంట్ మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రీవియస్ సపోర్ట్ ఒక రకంగా ఏంటంటే ఇక్కడ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది, స్ట్రాంగ్గా పైకి వచ్చింది, ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకుంది, ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ డౌన్ చేసింది. అండ్ నా ఏంటంటే ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఉంది, మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ దగ్గర. సో దీని ఇంపాక్ట్ మన దాని మీద ఉంటే మేబీ మనకి పాజిటివ్గా ఉన్నాయి. టు బి హానెస్ట్గా ఏంటంటే మన నిన్న కొద్దిగా రికవర్ అయితే తీసుకున్నాయి. ఒకవేళ డౌ జోన్స్ అనేది వీక్గానే ట్రేడ్ అవుతుంది అనుకోండి, మనకి కూడా కిందకు వచ్చే అవకాశం ఉంది. సో వీ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ న్యూట్రల్ డే, ఇండెసిషన్ డే అని చెప్పొచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి మొమెంటంలో పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. బట్ డౌ జోన్స్ అనేది నెగిటివ్గా కనిపిస్తుంది కాబట్టి మేబీ ఇండెసిషన్ డే అవ్వచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ, మన నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రస్తుతానికి 17,487
దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. వెరాజ్ ఏంటంటే మనకి నిఫ్టీ 450 దగ్గర క్లోజ్ అయింది. సో స్టిల్ ఏంటంటే మనకు ఒక 20-30 పాయింట్స్ పాజిటివ్గానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.